కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. త్వరగా తీస్తే త్వరగా ముగించేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు నాయన, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని మాకు బయలుపరచండి. నిలవబడిన నేను నీ పిల్లలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిరువు చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని ఉంది. ఈనాడు పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా ఉండేవారిలో కానీ, లోకానుసారమైన విషయాల్లో ఉండేవారు కానీ, లోకానుసారమైన విషయాల్లో ఎలాగైతే ఉంటా ఉన్నారో, ఆధ్యాత్మికతలో ఉన్నవారు అంటే దేవుణ్ణి తెలుసుకున్నవారు, రక్షించబడిన వారు, విశ్వాస జీవితంలో కొనసాగేవారు కూడా అలాగే ఉంటున్నారు. ఎందుచేతంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. కొంత సీనియారిటీ వచ్చిందనుకోండి, మనకి కొన్ని సంవత్సరాలు ఈ రక్షణలో కొత్తలో బాగానే ఉంటాం. పాస్టర్ గారు అప్పుడు దేవుళ్ళకి కనపడతాడు. నన్ను రక్షించాడంటే దేవుని మాటలు చెప్పాడు, కుటుంబాన్ని ఆదరించాడు, ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసేవాడు అనుకుంటాం. కొంతకాలం జరిగిన తర్వాత మనల్ని మనం హెచ్చించుకుంటాం, దేవునిలో కొద్ది కొనసాగుతూ ఉంటాం, దేవుని మాటలు కొద్దిగా మనకు తెలుస్తూ ఉంటాయి. వారు వీరు పరిచయం అవుతారు. వారు చెప్పే మాటలు వీరు చెప్పే మాటలు కంపేర్ చేసుకుంటుంటాం. మనల్ని మనం హెచ్చించుకుంటాం. ప్రార్థనలో కూడా మనమే పరిశుద్ధులు, ఇతరులు పరిశుద్ధులు కాదు అన్నట్టుగా చేస్తూ ఉంటాం. కానీ వాక్యం అంటూ ఉంది, నిన్ను నీవు తగ్గించుకో, హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించుకున్నావంటే తగ్గించబడతావు అన్నట్టు. ఈనాడు క్రైస్తవ్యంలో ముందుకు కొనసాగలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎందుకని ముందుకు సాగట్లేదు? వీరిని మీరు హెచ్చించుకుంటారు. వీరే ఇంకా పరిశుద్ధత కలిగిన వ్యక్తుల్లాగా, వీరి తప్ప ఇంక పరిశుద్ధులు లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొద్దిసేపు దేవుని మాటలు తెలుసుకుందాం. యేసు ప్రభు అలాంటి వారే తగ్గించుకొని వచ్చాడు ఆయన. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత కలిగిన వాడై తన్ను తాను యేసు ప్రభు తగ్గించుకుంటాడు. మనం మాత్రం తగ్గించుకోం. దేవుడు మాత్రం తగ్గించుకుంటాడు. యేసయ్య ఆయన దేవుడండి, పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడని దేవుని వాక్యం అంటూ ఉంటే, మనం మాత్రం తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండము. మనకంటే పరిశుద్ధుడు లేడు అని ఫీలింగ్ మనలో. అది వదలండి. ముందు ఎదుటివాడిని ఎప్పుడు నీకంటే తక్కువ వాడిని ఎప్పుడు చూడద్దు.
దేవుని వాక్యం అన్న ఈ రీతిగా అంటుంది, తగ్గించుకో, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావని దేవుని వాక్యం అంటుంది. చాలాసార్లు మీకు చెప్పాను నేను ప్రసంగంలో. 2008 సంవత్సరంలో రాజమండ్రిలో సెమీ క్రిస్మస్ ఆరాధన జరిపిస్తూ అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాను. అక్కడికి ఎమ్మెల్యే గారు రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, ఎంపీ గారు ఉండవల్లి అనిల్ కుమార్ గారు వచ్చారు. నడిపిస్తూ జాన్ వెస్లీ గారు, బైబిల్ వండరు జాన్ వెస్లీ గారు వాక్యం చెప్పడానికి పిలిచాం. సరే నేను నడిపిస్తూ ఆయనకి వాక్యం ఇద్దామని కూర్చుంటే అప్పుడు ఏం చేశారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గబగబా వచ్చి ఒక 2 నిమిషాలు నేను ఒక సాక్ష్యం చెప్పాలని అడిగారు. ఎంపీ గారు అడిగితే సరే చెప్పండి గారు అని మైక్ ఇచ్చాను నేను. ఆయన చాలా గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఆయన మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టాడంట, కమిటీ మీటింగ్ లాగా మీటింగ్ అరేంజ్ చేశారు. ఈయన ఆయనకి శిష్యుడిగా ఉన్నాడు. అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి, అందరూ వస్తూ ఉన్నారు. ఈయన అన్ని అరేంజ్మెంట్స్ చేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాడట. రాజశేఖర రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి పిలిచాడంట, ఉండవల్లి ఇటు రా అన్నాడు. ఏమి వెనక్కి వెళ్ళి కూర్చున్నావు అని అంటే, పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా సార్, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి కూర్చోవటం ఎందుకు, ముందే కూర్చున్నాను అని అన్నాడంట. ఈయన అన్నాడంట, బైబిల్లో ఒక వాక్యం ఉందయ్యా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని, నీ తగ్గింపు స్వభావమే రేపు నిన్ను ఎంపీగా చేస్తుంది అన్నాడు. ఆ మాటే నేను ఇప్పుడు ఎంపీగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. బయట వాళ్ళు చెప్తారు సాక్ష్యం, వాళ్ళు తగ్గించుకుంటారు, మనం తగ్గించుకో. మనకే తగ్గింపు స్వభావం లేదు, ఎదుటివారిని చులకన భావం, అది తీసేయమంటుంది వాక్యం. నువ్వు తగ్గించుకొని ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు, నువ్వు ఎంత హెచ్చించబడతావో అంత తగ్గించబడతావు. అదే నీ పిల్లలకి రేపు నిన్ను చూసే నీ పిల్లలు నేర్చుకుంటారు. నానుడు ఉంది కదా, ఏమనుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. నీవు అలా ఉంటే నీ పిల్లలు కూడా అలా ఉంటారు. చూస్తున్నాంగా, మన సందులోనే ఉన్నాయి అవి. ఆ అతిశయం వారిలో నేర్పకూడదు, నేర్పితే రేపు దెబ్బతింటారు. ఆ అతిశయం వారిలో ఉండి దేవుడు కొట్టే దెబ్బ తట్టుకోలేరట. చూడండి, అలా తగ్గించుకున్న వారు కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను. మొదటగా ఒక వ్యక్తిని చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుకుంటే, అక్కడ 2 మనుషులు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చూడండి, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ తరమ మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండక నీకు కొండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నా, సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థించుకున్నాడు. ఏమంటున్నాడు, అబ్బాయి, ఈ లోకం అంతా పాడైపోయిందయా, నన్ను అల్లాలు ఉండకుండా ఉన్నావు, నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా కష్టంలో 10వ భాగం ఇస్తున్నా, అంతా చేస్తున్నా, ఇదిగో ఈ పక్కనోడికి లాగా ఉంటున్నాడు అంటాడు. 2 వెళ్ళారు, పక్కనోడిని పూల్చుకుంటున్నాడు. చూడండి ఎంత దారుణం. పక్కనోడు ఏమంటున్నాడు తెలుసా అండి, ఆకాశం వైపు కన్నులెత్తుకైనా భయపడి, చూడండి ఏమంటున్నాడు, అయితే సుంకరు దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనాను ధైర్యము చాలకు రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. హల్లెలూయా. 2 రోజులు ఉపవాసం ఉన్నవాడు అయిపోయాడు, 10వ భాగం ఇస్తున్నాడు ఇతను,
కానీ అతిశయం తను తాను హెచ్చించుకున్నాడు కనుక అతనికంటే ఇతను నీతిమంతుడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, వాటిని భద్రపరచుకోండి. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఎదుటి వాడికంటే నేనే చూడండి అది ఎట్టు చేస్తుందో, ఆయన ఎట్టు చేస్తున్నాడు, ఇది ఇలా చేస్తున్నాడు, అది వద్దు, ఆ కంపారిజన్ వద్దు. దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే అబ్రహాం గారు కూడా తగ్గించుకున్నాడు. చూడండి ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళిని బూడిదనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించున్నాడు. ధూళిని అని అంటా ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, బూడిదను ధూళిని నేను అని అంటా ఉన్నాడు. దేవుడితోనే మాట్లాడుతున్నాడు అక్కడ. నేను నీతో మాట్లాడుతున్నా, ధూళిని బూడిదనైనా నేను నీతో మాట్లాడి తెగిస్తున్నాను దేవా, నన్ను క్షమించు అని అంటా ఉన్నాడు. ఏమయ్యాడండి ఆయన? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు స్వభావము విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైన విషయం. అది నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధికి రాగానే మోకరించి ప్రార్థించటం మొదలెట్టు. నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చించుకోవద్దు. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. ఆయన కొనియాడబడాలి మన చేత. మనం ఏ పాటి వారమండి? అలాగనే చూడండి ఏబు గ్రంథం ఏబంటాడు 40వ అధ్యాయం 4వ వచనం, తెచ్చగించము నేను నీచుడను అని అంటున్నాడు. దేవుడేమో అతడి వంటివాడు భక్తిపరుడు లేడు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు, నేను నీచుడిని ప్రభువా నీ సన్నిధిలో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సాక్ష్యము పొందిన వ్యక్తి ఏమంటున్నాడు? నేను నీచుడినయ్యా, నేను దుర్మార్గుడిని బాబు. చూడండి ఏమంటున్నాడు, చిత్తగించము నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద చేతిని ఉంచుకుందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భక్తులే తగ్గించుకొని ధూళిని దుమ్మును నీచుండని వాళ్ళంటూ ఉంటే మనం ఏ పాటి వారం చెప్పండి? దేవుని వాక్యం అంటుంది, నిన్ను నీవు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఈ రాత్రి ఎంత తగ్గింపు భావంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నీ దాసురాలనైనా నేను ఏ పాటి దానను అని ప్రార్థన చేయి. దేవుడు నువ్వు దేని విషయమైతే అడుగుతావో అందులో నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, మరణమై స్మరణకు రాని వాని వలె ఉన్నాను, మరుగుబడితిని, ఓటి కుండ వంటి వాడినై అని అన్నాను. దావీదు కీర్తనలో అంటాడు 31:12-51:5లో, మరణమై స్మరణకు రాని వాని వలె ఉన్నాను, మరుగుబడితిని, నేను ఓటి కుండ వంటి వాడనయ్యాను అని అంటున్నాడు. ఆయన ఎన్నుకున్నవాడు, ఆయన కోరుకున్నవాడు, ఆయన ఇష్టానుసారమైన మనుషుడు ఆయన. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఆయనకి ఇష్టలైన వాళ్ళే అంటున్నారు, ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మేము ఏ పాటి వాళ్ళం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా అంటున్నాడు 6వ అధ్యాయం 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నేను ఉంటా ఉన్నాను. అపవిత్రమైన పెదవులు అయ్యాను అయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు కూడా అంటూ ఉన్నాడు లూకా సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనంలో, నేను పాపాత్ముడను అని అంటాడు. వీళ్ళందరూ భక్తులే, ఆయన చేత పిలువబడిన వారే. వారందరూ కూడా పాపులమని ఒప్పుకుంటూ ఉన్నారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని హెచ్చించాడు. హల్లెలూయా. చూడండి హిజ్కియా 2వ దినవృత్తాంతాలు 32:26లో, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని కానీ నువ్వు ఉంటే దేవుని కోపం మన మీదకి రాదు. ఎందుకంటే మనం తగ్గించుకున్నాం కాబట్టి
ఆయన కరుణ మన మీద ఉంటుంది కాబట్టి ఆయన కరుణ కటాక్షాలు మన కుటుంబాలపై ఉంటాయి కనుక ఆయన కోపం మన మీదకి రాదు. అలాగే మనిషి విషయంలో అలాగే అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 29-23 ముగించేస్తున్నాను చూడండి. యవన గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? ఘనత నందును అని అంటాడు. ప్రభు దృష్టికి యాకోబు అంటాడు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును అని అంటాడు. మనం హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా వారు బ్రతికారు, హెచ్చించబడ్డారు, ప్రభు చేత సాక్ష్యం పొందుకున్నారు. ఆ రీతిగా ఉండాలి మనం. రాత్రి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ఉంటే మన కుటుంబాలు, మన సంఘం దీవించబడద్ది, ఆశీర్వదించబడద్ది, కనికరించబడతాం. మన కుటుంబాలు హెచ్చించబడతాయి. ఆ రీతిగా తగ్గించుకొని దేవుని కృపలో